హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో ఎప్పుడు చేసుకునే దొండకాయ కూర కాకుండా ఇలా స్పెషల్గా దొండకాయ ఉల్లికారం ట్రై చేయండి. అదిరిపోతుంది టేస్ట్. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఇక ఈ దొండకాయ ఉల్లికారం అనేది మనకి రైస్ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండి ఈ దొండకాయ ఉల్లికారం ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. దొండకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని నూనె ఏమీ లేకుండానే వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే మనకి కమ్మటి వాసన వస్తుందండి. ధనియాలు వేగగానే జీలకర్ర అయితే చాలా తొందరగా వేగిపోతుంది. ఇలా వేగిపోగానే వీటన్నిటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలండి. పప్పులు అప్పుడే కమ్మటి వాసన వస్తాయి, లోపల నుంచి వేగుతాయి. ఇప్పుడు ఇవి కూడా వేగగానే వీటిలోకి తీసేసుకొని ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న దినుసులన్నిటినీ వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకుంటున్నాను. ఇలా పౌడర్ పట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఈలోపు మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా మిక్సీ జార్లోకి ముందుగా పౌడర్ పెట్టుకున్న ఆ మిక్సీ జార్లోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవుతూ ఉండగా నేను ముందుగా అయితే ఒక 350 గ్రామ్స్ ఆఫ్ దొండకాయలు తీసుకొని వాటిని ఇలా సన్న పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఆయిల్లోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ అడుగంటకుండా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఈ దొండకాయల్ని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల చాలా తొందరగా మగ్గిపోతాయండి, వేగిపోతాయి కూడా. అందుకని ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను వీటిపైన మూత పెట్టేసుకొని ఆయిల్లో మగ్గ పెట్టుకుంటున్నాను. అలా అయితేనే మనకి దొండకాయలో ఉన్న నీరు తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి నేను 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ దొండకాయలతో పాటే వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళా మూత పెట్టుకొని దొండకాయల్ని 70% వరకు మగ్గిపోయి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మగ్గ పెట్టుకోవాలి. చూడండి, 70% అయితే మనకి ఇలా మగ్గిపోయాయి. ఈ టైంలో నేను 1 స్పూను అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలానే 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. దొండకాయ ముక్కలకి ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇలా ఒకసారి ఉప్పు పసుపును కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ముందుగానే ఈ ఉల్లిపాయలన్నీ చల్లారిపోయాయండి. వీటిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, రుచికి సరిపడా కారం, కాస్త ఉప్పు వేసుకుంటున్నాను ఈ మసాలాకి తగినట్టు. వీటన్నిటిని మెత్తగా నీళ్లు ఏమీ పోసుకోకుండా పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయలో ఉన్న నీరే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మగ్గిపోయిన ఈ దొండకాయల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలో అలానే మసాలా ఏదన్నా పచ్చి వాసన ఉన్నా అది కూడా పోతుంది. దొండకాయకి ఈ ఫ్లేవర్ అంతా పడుతుందండి. ఇలా గట్టిగా మనకి మసాలా ఉంటుంది కాబట్టి ఇందులోకి చిన్న గ్లాసులో 1/2 గ్లాసు నీళ్ళు, ఇంకా స్పూన్స్లో చెప్పాలి అనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకోవడం వల్ల మనకి మసాలా కూడా బాగా కలుస్తుంది. అలానే మసాలా ఉన్న నీరు కూడా తొందరగా మగ్గిపోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా నీళ్ళు పోసుకోగానే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చూడండి, దొండకాయ ముక్కలకు కూడా ఈ మసాలా కారం, ఉల్లి కారం బాగా పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే మనం నీళ్ళు పోసుకోకుండానే 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాతే ఒక 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వచ్చేసింది కదా దొండకాయ ముక్కలతో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఆ నీరు మొత్తం దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు
ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తూ ఉంది. మీరు బాగా గమనిస్తే నీరు కూడా మగ్గిపోయింది. ఈ టైంలో నేను బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని అడిగేమీ లేకుండా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా మనకి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.